ఏపీ ఎంసెట్ 25కి సంబంధించి రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంపీసీఆ బైపీసీ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే చాలామంది స్టూడెంట్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ 10+2 మార్క్స్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు, నాకు ఇలా వస్తుంది, దీని సొల్యూషన్ ఏంటని అడుగుతున్నారు. మీ ఫ్రెండ్స్కి కూడా ఇలానే వస్తే వాళ్ళకి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్కి సంబంధించి కానివ్వండి, అలాగే డేట్స్ గురించి కానివ్వండి, డాక్యుమెంట్స్కి సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో చాలామంది ఈ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి వెంటనే వీడియోని షేర్ చేయండి. ఇక్కడ మెయిన్గా ఇలా మీకు వస్తే 10+2 మార్క్స్ నాట్ అవైలబుల్ అని వస్తే మీరు ఏ స్టేట్, తెలంగాణ స్టేటా లేదా ఏపీ స్టేట్ అయినా, ఒకవేళ ఏపీ స్టేట్ అయితే మీరు అదర్ బోర్డులో చదివారా, అంటే ఏపీ స్టేట్ అయి ఉండి తెలంగాణలో ఇంటర్మీడియట్ చేశారా, లేదా ఏపీ స్టేట్ అయి ఉండి సిబిఎస్ఈ ఐసిఎస్ఈలో చేశారా, లేదా ఏపీ స్టేట్ అయ్యి ఉండి మీరు ఇంటర్మీడియట్ అనేది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాశారా, అంటే సప్లిమెంటరీ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఏదనేది క్లారిటీగా మెన్షన్ చేయండి. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. అంటే మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఏంటనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మెయిన్గా సప్లిమెంటరీ స్టూడెంట్స్ అయ్యారనుకోండి, మీరు సప్లిమెంటరీ రిజల్ట్స్ మనకి రీసెంట్గా రిలీజ్ చేశారు కాబట్టి మార్క్స్ ఆ బోర్డు నుంచి రాకపోవడం వల్ల కూడా మీకు ర్యాంక్స్ అనేది ఇష్యూ కాలేదు. అలాగే తెలంగాణ స్టూడెంట్స్ అయి ఉంటే, తెలంగాణ స్టూడెంట్స్ అయినా కానీ మనకి మార్క్స్ అనేది ఏపీ ఎంసెట్లో యాడ్ అవ్వకపోవడం వల్ల మీకు ర్యాంక్స్ అనేది ఇవ్వలేదు. సో ఈ ఇయర్ మనకి తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో పార్టిసిపేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి అది కూడా ఒక రీజన్తో మనకి ర్యాంక్స్ అనేది ఇష్యూ చేయలేదు. సో తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఏపీ ఎంసెట్ రాశారో వాళ్ళకి ర్యాంక్స్ అనేది ఇవ్వరు, మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇదొక రీజన్. ఇంకొకటి, మీరు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, నేను ఏపీకి సంబంధించి రెగ్యులర్గా ఇంటర్మీడియట్ చేశాను అయినా నాకు ర్యాంకు రాలేదు ఇలానే చూపిస్తుంది అని అంటే, మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో ఏదో ఒక రకంగా మిస్టేక్ చేసే ఉంటారు. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్కి బదులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఇవ్వడం, లేదా సెకండ్ ఇయర్ హాల్ టికెట్లో ఏదో ఒక నెంబర్ మిస్టేక్ చేయడం, ఇలా ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటే మీకు సంబంధించి ఐపీ మార్క్స్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ కాలేదు అని అర్థం. సో మరి ఏం చేయాలి దీనికనంటే, లాస్ట్ ఇయర్ ఏంటి అంటే మనకి డిక్లరేషన్ ఇచ్చేవాళ్ళు. సో రిజల్ట్ వచ్చిన వెంటనే డిక్లరేషన్ సబ్మిట్ చేయండి ర్యాంక్ రాని వాళ్ళని పర్టికులర్ డేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి డిక్లరేషన్ సబ్మిట్ చేయండి అని మనకి ఇవ్వలేదు, రిజల్ట్ కంటే ముందే ఇచ్చారు కాబట్టి అప్డేట్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి రిజల్ట్ వచ్చింది. సో మరి ఇప్పుడు ఇలా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే, మీకు అఫీషియల్ వెబ్సైట్లో సో వెయిట్ చేయండి రేపటి వరకు, లేదా 2 days వెయిట్ చేస్తే డిక్లరేషన్ మళ్ళీ సబ్మిట్ చేయమని అడగచ్చు. లేదు అని అలా అడగలేదు అని అంటే మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే, సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇక్కడ కాంటాక్ట్ అస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. లాస్ట్కి వెళ్తే కాంటాక్ట్ అస్ అని ఇక్కడ మనకి మొబైల్ నెంబర్స్ ఉంటాయి, అలాగే హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడి కూడా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ర్యాంక్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు సంబంధించి ఎంసెట్ అప్లికేషన్ ఐడి, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్, ఇంటర్మీడియట్కి సంబంధించి మెమో డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి మెయిల్ ద్వారా పంపించండి. లేదంటే రేపు మార్నింగ్ మనకి ఆఫీస్ వర్కింగ్ డేస్లో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటనేది చెప్తారు. సో ఇది తెలంగాణ స్టూడెంట్స్ అయితే మీకు మ్యాక్సిమం ర్యాంక్స్ అనేది ఇవ్వరు. ఏపీ స్టూడెంట్స్ అయ్యుండి మీకు యాడ్ అవ్వలేదని అంటే మాత్రం ట్రై చేయండి. సో ఒకవేళ మనకి రేపు మార్నింగ్ వెబ్సైట్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయమని అడగచ్చు. సో మనకి డిక్లరేషన్కి సంబంధించి వెబ్సైట్ అనేది అప్డేట్ కాలేదు, ఇక్కడ ఓన్లీ 5th వరకు మాత్రమే అప్డేట్ చేసుకోండి, డిక్లరేషన్ సబ్మిట్ చేయండి అని ఇచ్చారు. డిక్లరేషన్ ఆప్షన్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో ఇది అలాగే సో ఇక్కడ రిజల్ట్లో మీకు 40 మార్క్స్ కంటే 0.1 అంటే 39.999 అని వచ్చినా కానీ మీరు డిస్క్వాలిఫై అయినట్లే, ఎంసెట్కి క్వాలిఫై కానట్లే. ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే జస్ట్ మార్క్స్ 1 మార్కులు వచ్చినా 2 మార్క్స్ వచ్చినా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే క్వాలిఫై అయినట్లు. సో రిమైనింగ్ వాళ్ళకి 40 మార్క్స్ అనేది క్రాస్ అవ్వాలి. సో ఇది ఒకటి ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో ఇది మరిన్ని అప్డేట్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.